Hi, good morning, students. Welcome to Government Degree College Mancherial. This is Shankaraya Jadi, Assistant Professor of Commerce. Today, yes, we are going to discuss the topic e-commerce. This is for BCom third year students. So, in this topic, what is e-commerce, definition and features, objectives, and how the e-commerce is useful in present day situations. These are the topics which we are going to discuss. Okay, next we are going with PPT. Okay, right, e-commerce. Myself, Shankarajadi, Assistant Professor of Commerce. Next, outlines. Outline of e-commerce. మనం దీనికి సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ అవుట్లైన్లో చూస్తాం. ఏవేవి అంశాలను మనం ఇందులో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఆ అంశాలు ఇక్కడ మనకి అవుట్లైన్లో కనబడుతున్నాయి చూడండి. డెఫినేషన్ ఆఫ్ ఈ-కామర్స్ అండ్ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ఈ-కామర్స్ అండ్ సెకండ్ వన్ ఈ-కామర్స్ categories and benefits of e-commerce, business applications and online shopping, summary and conclusion. These are the topics. మనకి ఇవి ముఖ్యమైనటువంటి అంశాలు దీంట్లో మనకు కనబడుతున్నాయి. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ-కామర్స్ అంటే ఏమిటి నిర్వచనం దీంట్లో మనం డిస్కస్ చేయాల్సినటువంటి అంశము. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి దీనికి సంబంధించినటువంటి సంక్షిప్తంగా చరిత్ర, ఈ-కామర్స్కి సంబంధించినటువంటి చరిత్ర దీంట్లో మనం డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది, మనం చర్చించాల్సినటువంటి అంశం. అదేవిధంగా అంటే దీంట్లో చరిత్ర అంటే ఈ-కామర్స్ ఎలా పుట్టింది, దీని పుట్టుపూర్వోత్తరాలు, దీని పరిణామ క్రమం అంతా కూడా కొంత బ్రీఫ్గా చెప్పుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది తప్పకుండా. నెక్స్ట్ ఈ-కామర్స్ కేటగిరీస్ ఉన్నాయి ఇందులో. ఈ-కామర్స్కి సంబంధించినటువంటి అంశాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఈ-కామర్స్ ఎన్ని కేటగిరీలుగా, ఎన్ని విభాగాలుగా, ఎన్ని శాఖలుగా మనం దీన్ని వర్గీకరించవచ్చు అనేది మనం ఇక్కడ చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. నెక్స్ట్ బెనిఫిట్స్ ఆఫ్ ఈ-కామర్స్. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ అంటే ఈ-కామర్స్ వల్ల బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయి, అసలు ఏ బెనిఫిట్స్, ఏ లాభాలు వస్తాయి, ఏ అడ్వాంటేజెస్ మనకు ఉంటాయి ఈ-కామర్స్ వల్ల అనేటటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చర్చించవలసినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత బిజినెస్ అప్లికేషన్స్ అంటే ఈ-కామర్స్కి సంబంధించి ఈ-కామర్స్ ఉపయోగిస్తూ ఏ బిజినెస్ అప్లికేషన్స్ మనం దీనికి యూజ్ఫుల్గా ఉంటాయి, ఏ బిజినెస్ అప్లికేషన్స్ మాత్రం దీన్ని చేయాల్సి ఉంటుందో, అంటే ఏ బిజినెస్ అప్లికేషన్స్కి ఈ-కామర్స్ యూజ్ఫుల్గా ఉంటుంది అనేటువంటిది, అంటే ఏ బిజినెస్ అప్లికేషన్స్ మనకి ఈ-కామర్స్కి అనువుగా ఉన్నాయి అనేది అంశము అయితే మనం చర్చించుకోవాల్సి ఉంటుంది. దాని నెక్స్ట్ వచ్చేసేసి ఆన్లైన్ షాపింగ్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించినటువంటి పిక్చరైజేషన్, దాని ఎక్స్ప్లెనేషన్ అన్ని కూడా మనకి ఈ-కామర్స్లో ఇక్కడ మనకు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఉన్నది, అదైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సమ్మరీ అండ్ కంక్లూజన్. తర్వాత దీనికి సంబంధించినటువంటి పూర్తి సమ్మరీ తెలుసుకోవాల్సి ఉంటుంది. సమ్మరీ అంటే అసలు మళ్ళీ ఒకసారి సింహావలోకనం పూర్తిగా మళ్ళీ ఒకసారి
వెనక్కెళ్ళి మొత్తం చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. పూర్తిగా దీని గురించి ఈ డీటెయిల్స్‌కి వెళ్ళిన తర్వాత అప్పుడు మనం ఆహ్, కంక్లూజన్స్‌కి రావాల్సినటువంటి అవసరం. అంటే ఈ కామర్స్ ఆహ్, ఏ విధంగా ఉపయోగకరంగా ఉంది? సమాజానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది? దీనివల్ల లాభాలు ఏ విధంగా ఉన్నాయి? నష్టాలేమైనా ఉన్నాయా దీనివల్ల? దీనివల్ల అంటే దీనికి సంబంధించినటువంటి లోపాలేమైనా ఉన్నాయా? దీని యొక్క ప్రభావం సమాజం మీద ఏ విధంగా ఉంటుంది? ఆ! ఆ తర్వాత దీని యొక్క ఉపయోగాలు, తర్వాత దీని యొక్క లాభ నష్టాలన్నీ కూడా మనం చివరిలో కంక్లూజన్‌లో బ్రీఫ్‌గా చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రైట్. వచ్చేసి ఔట్‌లైన్ తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఆహ్, నెక్స్ట్ వచ్చేసేసి డెఫినిషన్ ఆఫ్ ఈ-కామర్స్. ఇక్కడ మనకి డెఫినిషన్ ఇవ్వడం జరిగింది. అంటే నిర్వచనము. ఈ-కామర్స్ అంటే ఏమిటి? నిర్వచనము ఇక్కడ మనం చూడొచ్చు. ఈ-కామర్స్ ఆర్ ఎలక్ట్రానిక్ కామర్స్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ బయింగ్, సెల్లింగ్, transferring or exchanging products, services, and information via electronic networks and computers. ఓకే. ఇక్కడ మనకు చూడొచ్చు ఈ కామర్స్ అంటే ఏమిటి అసలు? ఈ అంటే ఈ స్టాండ్స్ ఫర్ ఎలక్ట్రానిక్. ఈ స్టాండ్స్ ఫర్ ఎలక్ట్రానిక్ అంటే ఎలక్ట్రానిక్ వస్తువుల ద్వారా, ఎలక్ట్రానిక్ వస్తువులు అంటే ఏవేమిటి? సెల్ ఫోన్ కానివ్వండి, అంటే మొబైల్ ఫోన్ ఆర్ ఏది కంప్యూటర్, ల్యాప్టాప్స్ కానీ, ట్యాబ్స్ కానీ, ఇంకా ఇతర ఏవైనటువంటి ఎలక్ట్రానిక్ దీనికి సంబంధించి సమాచారం మార్చుకోవడానికి వీలైనటువంటి సమాచారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వీలైనటువంటి ఎలక్ట్రానిక్ వస్తువుల ద్వారా, ఓకే, ఎలక్ట్రానిక్ వస్తువుల ద్వారా కొనుగోలు చేయడము, అమ్మకాలు చేయడం. చూడండి ఇక్కడ ఎలక్ట్రానిక్ కామర్స్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ అంటే ఇదొక ప్రక్రియ. ఏంది ప్రక్రియ ఇది? ఎలాంటి ప్రక్రియ మరి ఇది? అంటే మనం ఇక్కడ దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ బయింగ్ అండ్ సెల్లింగ్, ట్రాన్స్ఫరింగ్ ఆర్ ఎక్స్చేంజింగ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. చూడండి, బయింగ్, సెల్లింగ్, ట్రాన్స్ఫరింగ్, ఎక్స్చేంజింగ్. చూడండి, బయింగ్, సెల్లింగ్, ట్రాన్స్ఫరింగ్ అండ్ ఎక్స్చేంజింగ్. బయింగ్ అంటేనేమో కొనుగోలు చేయడం, సెల్లింగ్ అంటే అమ్మకాలు చేయడము, ట్రాన్స్ఫరింగ్ అంటే బదిలీ చేయడం, ఒకరి నుంచి ఒకరికి బదిలీ చేయడము, ఎక్స్చేంజింగ్ అంటే వినిమయము, అంటే మ్యూచువల్‌గా ఒకరికొకరు బదిలీలు చేసుకోవడాన్ని ఎక్స్చేంజింగ్ అంటారు. బదిలీ అంటే ఒకరి నుంచి ఒకరికి పంపించడం బదిలీ. ఎక్స్చేంజింగ్ అంటే కూడా వినిమయం అంటారు దీన్ని. వినిమయం అంటే ఒకరి నుంచి ఒకరికి బదిలీ చేసుకోవచ్చు, లేదా ఒకరే ఇంకొకరికి బదిలీ చేసుకోవచ్చు, లేదా ఒకరికొకరు మ్యూచువల్‌గా పరస్పర బదిలీ కూడా చేసుకోవచ్చు. ఇలా రెండో ఇది ఇన్ని రకాలుగా మనకి ఎలక్ట్రానిక్ కామర్స్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ బయింగ్, సెల్లింగ్, ట్రాన్స్ఫరింగ్ ఆర్ ఎక్స్చేంజింగ్ ప్రొడక్ట్స్, సర్వీసెస్ అండ్ ఇన్ఫర్మేషన్. చూడండి, ఇక్కడ ఏమేమి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, ఏమేమి బదిలీ చేసుకోవచ్చు, ఏమేమి సెల్లింగ్ అండ్ బయింగ్ అంటే కొనుగోలు, అమ్మకాలు, బదిలీలు మరియు వినిమయము. ఏమేమి వినిమయం చేసుకోవడం అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్, వస్తువులు మరియు సేవలు బదిలీ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, వస్తువులు మరియు సేవలు. ఇంకా ఏం చేసుకోవచ్చు అంటే ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ సమాచారాన్ని కూడా షేర్ చేసుకోవచ్చు. సమాచారాన్ని కూడా బదిలీ చేసుకోవచ్చు. సమాచారాన్ని కూడా కొనుగోలు, అమ్మకాలు లేదా ఎక్స్చేంజింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? ద ప్రాసెస్ ఆఫ్ బయింగ్, సెల్లింగ్, ట్రాన్స్ఫరింగ్, ఎక్స్చేంజింగ్ ప్రొడక్ట్స్, సర్వీసెస్ అండ్ కమ్యూనికేషన్. ఓకే, మళ్ళీ చూడండి ఒకసారి. ఇట్స్ ప్రాసెస్ ఆఫ్ బయింగ్, సెల్లింగ్, ట్రాన్స్ఫరింగ్ ఆర్ ఎక్స్చేంజింగ్ ప్రొడక్ట్స్, సర్వీసెస్ అండ్ ఇన్ఫర్మేషన్ via electronic internet, electronic networks and computers. Electronic networks, via electronic networks and computers. Via electronic networks means this is a e-commerce అంటేనే మనకి ఎలక్ట్రానిక్ గూడ్స్ ద్వారా ఎక్స్చేంజింగ్, బయింగ్ అని, సెల్లింగ్, బయింగ్, ఎక్స్చేంజింగ్ అండ్ ట్రాన్స్ఫరింగ్ దీస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ ఇన్ఫర్మేషన్. అంటే ఈ ఎక్స్చేంజింగ్ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ ఇన్ఫర్మేషన్ వయా ఎలక్ట్రానిక్ డివైసెస్. ఓకే, సి దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్
ట్రాన్స్ఫరింగ్, బయింగ్, సెల్లింగ్, ఎక్స్చేంజింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ ఇన్ఫర్మేషన్ వయా electronic devices, via electronic network, electronic or computers, electronic gadgets, via electronic devices. ఓకే. ఇవి ముఖ్యమైనటువంటి అంశాలు అనమాట. అంటే ఎలక్ట్రానిక్ వస్తువుల ద్వారా, ఎలక్ట్రానిక్ ఏవి అంశాల ద్వారా, ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి వస్తువుల ద్వారా కొనుగోలు చేయడము, అమ్మకాలు చేయడము, బదిలీలు చేయడము, వినిమయాలు చేయడము. ఏం చేస్తుంది వినిమయాలు? అంటే వస్తువులు, సేవలు మరియు సమాచారాన్ని, వస్తువులు, సేవలు, సమాచారాన్ని ఎలక్ట్రానిక్ వస్తువుల ద్వారా కొనుగోలు, అమ్మకాలు మరియు బదిలీలు, వినిమయాలు చేయడానికి సంబంధించినటువంటి ప్రక్రియనే ఏమనాలి మనం? ఈ కామర్స్. ఈ కామర్స్, ఈ అంటే ఎలక్ట్రానిక్ కామర్స్, ఎలక్ట్రానిక్ కామర్స్ అదనమాట. ఇది కంప్యూటర్ల ద్వారా, ఇతర మొబైల్ గ్యాడ్జెట్స్ ద్వారా, ఇతర ట్యాబ్స్ ద్వారా కానీ, ల్యాప్టాప్స్ ద్వారా కానీ, ఇతర రకాలైనటువంటి అంశాల ద్వారా ఇలాంటి ప్రాసెస్ చేస్తే దాన్ని ఏమంటారు? ఈ కామర్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇట్స్ క్లియర్. ఈ కామర్స్ అంటే డెఫినేషన్ మనకు వచ్చేసింది. ఏంటిది అది? తెలిసిందే మీకు. ఇట్స్ ద ప్రాసెస్ ఆఫ్ సెల్లింగ్, బయింగ్, ట్రాన్స్ఫరింగ్, ఎక్స్చేంజింగ్ of goods and services and information via electronic networks or computers, right? This is the definition of e-commerce, right? Next వచ్చేసేసి మీకు a brief history of e-commerce. a brief history అంటే ఒక సంక్షిప్తమైనటువంటి ఏదది చరిత్ర. ఇది ఈ-కామర్స్ కు సంబంధించిన సంక్షిప్త చరిత్ర మనం ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది, రైట్? సంక్షిప్త చరిత్ర చూస్తే మనకి ఇక్కడ ఏంటిది? బ్రీఫ్ హిస్టరీ. ఇన్ 1970s, అంటే 1970 ఆ దశకంలో ఏం జరిగింది, అసలు ఈ ఎలక్ట్రానిక్ కామర్స్ ఎలా స్టార్ట్ అయిందో చూద్దాం. ఓకే, ఇన్ 1970s, టు సెండ్ కమర్షియల్ డాక్యుమెంట్స్ లైక్ పర్చేజ్ ఆర్డర్స్ ఆర్ ఇన్వాయిసెస్ స్టార్టెడ్ ఎలక్ట్రానికల్లీ. ఓకే, ఇన్ 1970s, 1970 దశకంలో ఏం జరిగింది? టు సెండ్ కమర్షియల్ డాక్యుమెంట్స్ లైక్ పర్చేజ్ ఆర్డర్స్ ఆర్ ఇన్వాయిసెస్ స్టార్టెడ్ ఎలక్ట్రానికల్లీ. చూడండి, 1970లోనే మనకి ఏం జరిగింది? ఈ ఇది కమర్షియల్ డాక్యుమెంట్స్ అంటే ఈ వాణిజ్యానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పత్రాలు, అతి ముఖ్యమైనటువంటి పత్రాలను కొనుగోలు చేయడం, ఆ తర్వాత వాటికి సంబంధించినటువంటి ఆర్డర్లను లేదా ఇన్వాయిస్లను పంపించడం, ఇన్వాయిస్లు కానీ లేదా ఆర్డర్లు కానీ. అంటే ఇక్కడ ఏంటిది? అది కమర్షియల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి, అంటే వస్తువులు కొనుగోలు, అమ్మకాలకు సంబంధించినటువంటి వాణిజ్య పత్రాలు ఏవైతే, ముఖ్య పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని పంపించుకోవడానికి సంబంధించి, లేదా వాటిని ఆర్డర్స్ కానీ, ఇన్వాయిస్ కానీ, వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్కి సంబంధించినటువంటి పత్రాలన్నింటినీ పంపించుకోవడానికి సంబంధించి ఎలక్ట్రానికల్గా, అంటే ఈ ఎలక్ట్రానిక్ వస్తువుల ద్వారా పంపిణీ చేసుకోవడం అనేటటువంటిది 1970లోనే మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది, ప్రారంభమైంది. 1970 దశకంలో మనకి ఈ అమ్మకాలకు సంబంధించిన లేదా కొనుగోళ్లకు సంబంధించినటువంటి ఆర్డర్లు కానీ, ఇన్వాయిస్లు కానీ, ఇవి దీనికి సంబంధించి వాణిజ్య పత్రాలు, ముఖ్యమైనటువంటి పత్రాలను మనం ఈ ఎలక్ట్రానిక్ వస్తువుల ద్వారా, కంప్యూటర్ల ద్వారా, లేదా దీనికి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ వస్తువుల ద్వారా ఈ కామర్స్ మనం అప్పుడే 1970 దశకంలోనే స్టార్ట్ చేసుకోవడం జరిగింది, రైట్? ఇకపోతే 1980లో, ఇన్ 1980s, ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్స్, ATM. ఓకే, 1980లో, 1980లో మనకి ఎప్పుడు ఏమొచ్చింది? అప్పుడు ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్స్, ATMs వచ్చాయి. ATMs, ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్స్ కదా. ATM అంటే తెలుసు కదా, ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. ఓకే, అంటే ఈ ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ ATM
మనకు ఎప్పుడు పడితే అప్పుడు డబ్బులు తీసుకోవడానికి వీలుగా ఉండేటటువంటి ఈ ఏటీఎం అనేటటువంటిది మనకెప్పుడొచ్చింది? 1980లోనే వచ్చిందనమాట. అప్పుడే దీని యొక్క ప్రవేశం అనేటటువంటిది జరిగింది. మనకు కామర్స్‌కి సంబంధించి ఇది ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అంటే ఈ ఏటీఎం అనేటటువంటిది ఇప్పుడిప్పుడు మనకు అన్ని ప్రాంతాలకు విస్తరించాయి గానీ, ఇవి 1980లోనే మొట్టమొదటి ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ ఏటీఎం అనేటటువంటిది రావడం జరిగింది. అప్పుడు ఇన్ని ఆప్షన్స్ గానీ, ఇవన్నీ లేకుండే. ఓకే. ఇప్పుడు మన్ని డిపాజిట్ చేయొచ్చు, మనం విత్‌డ్రాల్ చేయవచ్చు, దానికి సంబంధించినటువంటి అన్ని సమాచారాలు తెలుసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుత ఏటీఎంలలో మనకు మోడర్న్ ఏటీఎంలో మనకు కనబడుతున్నాయి. అలాంటి అన్ని అంశాలు గాకుండా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలతో ఆ ఏటీఎం 1980లోనే ఓకే. ఇన్ 1980స్ ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ వాస్ ఇంట్రొడ్యూస్డ్. ఓకే. అది. నెక్స్ట్ వచ్చేసేసి టెలిఫోన్ బ్యాంకింగ్. ఓకే. ఇన్ 1980స్ టెలిఫోన్ బ్యాంకింగ్ ఆల్సో ఇంట్రొడ్యూస్డ్. ఈ టెలిఫోన్ ద్వారా బ్యాంకింగ్ వ్యవహారాలు జరుపుకునేటటువంటి పద్ధతి 1980లోనే మనకి ఇంట్రొడ్యూస్ చేయబడింది. ప్రారంభించబడింది. 1980లోనే ఈ సౌకర్యం రావడం జరిగింది. కానీ ఈ సౌకర్యం అందరికీ అందుబాటులో లేకుండేది. ఆ! ఈ సౌకర్యం ఎక్కువగా ముఖ్యమైనటువంటి పట్టణాల్లో, ముఖ్యమైనటువంటి నగరాల్లో మాత్రమే ఉండేది. పెద్ద పెద్ద నగరాల్లో, ప్రెసిడెన్షియల్ నగరాల్లో మాత్రమే ఇది గూడా ఎక్కువగా ఎక్కువగా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు మరియు ఎక్కువగా ఇలాంటి వ్యక్తులకి మళ్ళీ ఎక్కువగా వ్యాపార సముదాయాలు కలిగినటువంటి ప్రాంతాల్లో కానీ, ఇలాంటి ఈ టెలిఫోన్ బ్యాంకింగ్ అనేటటువంటిది ఎక్కువగా అభివృద్ధి చెందడం జరిగింది. అక్కడ ప్రారంభించడం జరిగింది. ఓకే. 1980s the telephone banking was introduced. ఓకే. అగైన్ ఇంకా ఏటీఎమ్స్ దీనికి కామర్స్ సంబంధించి ఎయిర్‌లైన్స్ రిజర్వేషన్ సిస్టమ్. ఓకే. ఇన్ 1980లో మనకు ఎయిర్‌లైన్స్ రిజర్వేషన్ సిస్టమ్ కూడా రావడం జరిగింది. ఓకే. ద సిస్టమ్ ఆఫ్ రిజర్వేషన్ ఆఫ్ ఎయిర్‌లైన్స్. ఏమంటే ఇది మనం విమానాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ సిస్టమ్. విమానాలకు సంబంధించినటువంటి ఆహ్, ఆహ్, విమాన ప్రయాణానికి సంబంధించినటువంటి టికెట్ల రిజర్వేషన్ ప్రక్రియ 1980లోనే స్టార్ట్ అయింది. ఓకే. అది కూడా అతి ముఖ్యమైనటువంటి కామర్స్‌గా చెప్పుకోవచ్చు. ఓకే. అంటే ఎయిర్‌లైన్స్ రిజర్వేషన్, టెలిఫోన్ బ్యాంకింగ్, ఆ తర్వాత ఏటీఎం మిషన్ ఇదంతా కూడా 1980స్‌లో జరిగింది. ఓకే. 1970లో ఏం జరిగింది? 70 దశకంలో మనకి ఈ కొనుగోళ్ళకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్, ఆర్డర్స్ గాని, ఇన్వాయిసెస్ గాని దానికి సంబంధించినటువంటి పత్రాలను, ఆ డాక్యుమెంట్స్‌ను ఏది సెండ్ చేసుకునే పద్ధతి, పంపించుకోవడాలు. ఒకరికొకరు పంపించుకునేటటువంటి పద్ధతి కూడా అక్కడ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది మొట్టమొదట అని చెప్పడం జరిగింది. ఓకే. దీస్ ఆర్ ది బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ కామర్స్. ఓకే. అండ్ ద నెక్స్ట్ వచ్చేసేసి మనకి కామర్స్ కేటగరీస్. కామర్స్ కేటగరీస్. వాట్ ఆర్ ద కేటగరీస్ ఆర్ దేర్ ఇన్ ద కామర్స్? కామర్స్‌లో ఏ కేటగరీస్ ఉన్నాయి? ఏ విధంగా ఉన్నాయి? వాటి గురించి చూస్తే మనకి ఇక్కడ 2 మేజర్ కేటగరీస్ ఆర్ దేర్. ఇన్ ద కామర్స్ 2 మేజర్ కేటగరీస్ ఆర్ దేర్. బిజినెస్ టు కస్టమర్ అంటే బి2సి. బిజినెస్ టు కస్టమర్ బి2సి అని అంటాము. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసేసి బిజినెస్ టు బిజినెస్. ఓకే. కామర్స్ కేటగరీస్ 2 రకాలుగా ఉన్నాయి. అంటే ఎలక్ట్రానిక్ కామర్స్. ఇక్కడ ఎలక్ట్రానిక్ కామర్స్ మీన్స్ వాట్? ఇంతకు ముందు చెప్పుకున్నాం మనం. దిస్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ సెల్లింగ్, బయింగ్ అండ్ ట్రాన్స్ఫరింగ్ అండ్ ఎక్స్చేంజింగ్ ఆఫ్ goods and services or information via electronic network and computers and electronic gadgets. ఇదన్నమాట. ఓకే. అంటే ఎక్స్చేంజింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ త్రూ ఎలక్ట్రానిక్ డివైసెస్. కాబట్టి ఇక్కడ మనకి ఏంటిది? బిజినెస్ టు కస్టమర్, బిజినెస్ టు కన్స్యూమర్ అనుకుందాం. బిజినెస్ టు కన్స్యూమర్ ఈస్ ద ఫస్ట్ కేటగిరీ ఇన్ కామర్స్ కేటగరీస్‌లో. ఫస్ట్ కేటగిరీ ఏంటిది? బిజినెస్ టు కన్స్యూమర్ అంటే బి2సి. ఇక్కడ మనం చూడొచ్చు. వి కెన్ సీ ద ఇమేజ్ బి2సి.
చూడండి బి టు సి మీన్స్ బిజినెస్ టు కస్టమర్ లేదా కన్జ్యూమర్. బిజినెస్ టు కన్జ్యూమర్ అంటే ఇక్కడ వ్యాపారంకు మరియు వినియోగదారునికి సంబంధించినటువంటి సమాచారాలన్నమాట. అంటే బిజినెస్‌లో ఇక్కడ బిజినెస్ టు కస్టమర్ అంటే దీనికి కొంచెం ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఏందది? బిజినెస్ టు కన్జ్యూమర్ అంటే వ్యాపారానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా వినియోగదారునికి చేరవేసేటటువంటి ప్రక్రియను ఇక్కడ మనకి బి2సి అంటాం. ఓకే. బి2సి మీన్స్ వాట్? The information or the goods and services of business transferring to consumer. Okay. The goods and services and the information regarding goods and services should transfer or should exchange to consumer. అంటే వ్యాపారంకి సంబంధించినటువంటి వస్తు సేవలు కానీ సమాచారం కానీ ఇది పూర్తిగా ఇది వినియోగదారునికి అందజేయడానికి సంబంధించినటువంటి అంటే బిజినెస్ టు కన్జ్యూమర్. ఇక్కడ వ్యాపారానికి సంబంధించిన అంశాలన్నీ ఉన్నాయి. వ్యాపారంలో ఏమున్నాయి? వస్తువులు ఉన్నాయి, సేవలు ఉన్నాయి, సమాచారం ఉంది. వస్తు సేవలకు సంబంధించిన సమాచారం. ఈ సమాచారాన్ని అంతా ఎవరికి చేరాలి? ఇది బిజినెస్ బి అన్నమాట. బి టు సి. సి అంటే హూ ఇస్ సి? కన్జ్యూమర్. కన్జ్యూమర్ ఇస్ సి. సో ఇక్కడ బిజినెస్ కి సంబంధించిన అంశాలను కన్జ్యూమర్ కు చేరవేసేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ బి టు సి. రైట్. ఇది బిజినెస్ టు కన్జ్యూమర్స్ అనేటటువంటి ప్రక్రియ ఫస్ట్ కేటగిరీ. రైట్. ద నెక్స్ట్ కేటగిరీ ఈస్ బిజినెస్ టు బిజినెస్. రైట్. బిజినెస్ టు కన్జ్యూమర్ అయిపోయింది. బిజినెస్ టు కన్జ్యూమర్ అంటే ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ exchanging or transferring or selling or buying to consumer. And means the information regarding business to transfer to consumer via electronic devices, via electronic gadgets, via network or computers or mobile phones. Okay, this is called B2C. This is called B2C, business to consumer. Right. Next వచ్చేసి business to business. Business to business అంటే ఒక బిజినెస్ కి సంబంధించిన అంశాలు ఇంకొక బిజినెస్ షేర్ చేసుకోవడం. దిస్ ఈస్ ఎ షేరింగ్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్చేంజింగ్ ప్రాసెస్. ఓకే. ద ఇన్ఫర్మేషన్ ఆర్ ద గూడ్స్ అండ్ the services among the businesses or between the businesses. Okay, they may exchange the information regarding goods and services. They may exchange the information regarding the transactions, business transactions between business to another business, between one business to another business. Okay, this is the process. This is the category ఆఫ్ బిజినెస్ టు బిజినెస్. ఇది ముఖ్యమైనటువంటి వ్యాపారం నుంచి వ్యాపారానికి సంబంధించినటువంటి ప్రక్రియగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఓకే. బి2బి. ఓకే. యూ కెన్ సీ ఇన్ ద మానిటర్ యూ కెన్ సీ. ఓకే. బి2బి అంటే బిజినెస్ టు బిజినెస్ అంటే వ్యాపారం నుంచి వ్యాపారంలోకి ఏంటది? సమాచారం కానీ వస్తు సేవలు కానీ మార్పిడి జరిగినట్లయితే అక్కడ దాన్ని బి2బి అంటారు. ఎలా జరుగుతుంది? జనరల్ గా కొనుగోలు అమ్మకాలు కూడా జరగవచ్చు. అంటే ఒక వ్యాపారానికి సంబంధించినటువంటి వస్తువులు, ఓకే, ద కమోడిటీస్ ఆర్ ద గూడ్స్ బిలాంగ్స్ టు వన్ బిజినెస్. ఓకే. ఇట్ మే బి రా మెటీరియల్ ఫర్ అనదర్ ఫర్మ్. అంటే ఒక సంస్థకు సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, సంస్థకు సంబంధించినటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే వస్తువులు సేవలు ఇంకొక వ్యాపారానికి అవి ఏమంటారు? అది ముడి సరుకులుగా ఉండవచ్చు. అంటే ఒక సంస్థ ఇంకొక సంస్థకి సరుకులను పంపిణీ చేస్తుంది, లేదా ముడి సరుకును పంపిణీ చేస్తుంది, లేదా
ఒక సంస్థ నుంచి ఇంకొక సంస్థకి తయారైన వస్తువుల్ని పంపిణీ చేస్తే ఆ సంస్థ మళ్ళీ వినియోగదారునికి గాని, లేదా ఇంకొక రిటైలర్‌కి గాని సరఫరా చేయొచ్చు. ఓకే. దిస్ ఈస్ ద లింక్ ఇన్ ద ఏదది ఈ-కామర్స్ అన్నమాట. ఈ-కామర్స్ అనేటటువంటిది అలా బిజినెస్ టు కన్స్యూమర్ అంటే బిజినెస్ టు బిజినెస్ ఇలా మనకు దీన్ని చెప్పుకోవచ్చన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసేసి అండ్ ఈ-కామర్స్ కేటగరీస్‌లో అండ్ నెక్స్ట్ కూడా ఉంది ఒకటి థర్డ్ కేటగరీ. అదర్ కేటగరీస్‌లోకి దీన్ని తీసుకోవచ్చు మనం. ఈ కేటగరీస్ ఈ-కామర్స్ కేటగరీస్, అదర్ కేటగరీస్. అదర్ కేటగరీస్ మీన్స్ వాట్? కన్స్యూమర్ టు కన్స్యూమర్. సి టు సి. దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కేటగరీ. ఓకే. కన్స్యూమర్ టు కన్స్యూమర్. ఇంతకుముందు బిజినెస్ టు బిజినెస్ అన్నాం. బి టు బి. దిస్ ఈస్ కాల్డ్ సి టు సి. సి టు సి. అంటే కన్స్యూమర్ టు కన్స్యూమర్. అంటే ఒక వినియోగదారు నుంచి ఇంకొక వినియోగదారుడు వస్తు సేవలను గాని, లేదా ఇన్ఫర్మేషన్ గాని, సమాచారాన్ని గాని ఎక్స్‌చేంజ్ చేసుకోవడం, ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం, కొనుగోలు చేసుకోవడం, లేదా అమ్మకాలు చేసుకోవడం. ఓకే. దిస్ ఈస్ ద ప్రాసెస్ వయా with electronic devices is called e-commerce. Okay. This is the also one of the main one of the major category in electronic commerce. Okay. Consumer to consumer, C to C. C to C. You see, you can see the monitor. C to C means consumer to consumer. How the exchange will be అంటే మనకు ఎలా ఉంటుంది, అక్కడ సమాచారం షేర్ చేసుకోవడం, సమాచారాన్ని బదిలీ చేసుకోవడం, సమాచారాన్ని వినిమయం చేసుకోవడం, ఒకరికొకరు మ్యూచువల్‌గా షేర్ చేసుకోవడం ఎలా ఉంటుంది అంటే జనరల్‌గా ఒక వస్తువుకు సంబంధించినటువంటి సమాచారం ఇంకొక అంటే ఒక కన్స్యూమర్ వినియోగదారుడు ఇంకొక వినియోగదారుని దగ్గర నుండి సమాచారాన్ని తీసుకోవడం అన్నమాట. ఎలా అంటే ఒక వస్తువుని ఒక వ్యక్తి కొన్నప్పుడు ఆ వ్యక్తికి సంబంధించినటువంటి సమాచారం ఇంకొక వ్యక్తి దాన్ని కనుక్కోవడం అన్నమాట. ఎలా ఉంది వస్తువు? హౌ యూ ఫీల్ అబౌట్ రిగార్డింగ్ దిస్ ఆర్టికల్, రిగార్డింగ్ దిస్ గూడ్స్ విచ్ ఈస్ యూ బై ఎర్లియర్. ఇటీవల నువ్వు కొన్నటువంటి వస్తువు ఎలా ఉంది? దాని గుణగణాలు ఏ విధంగా ఉన్నాయి? బాగుందా లేదా? ఇలాంటి విషయాలు కూడా షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే. దట్ ఈస్ కాల్డ్ కన్స్యూమర్ టు కన్స్యూమర్. సి టు సి. లేదా దానికి సంబంధించిన ఒకరు వాడుకున్నటువంటి వస్తువులు ఇంకొకరు ఎలా ఎలా ఉంటుందో ఆ వస్తువుల ద్వారా, వస్తువుల యొక్క గుణగణాల ద్వారా స్ప్రెడ్ అవ్వడం అన్నమాట. కన్స్యూమర్ టు కన్స్యూమర్. ఒక వినియోగదారు నుంచి ఇంకొక వినియోగదారునికి దానికి సంబంధించినటువంటి వస్తు సేవలకు సంబంధించిన సమాచారానికి సంబంధించినటువంటి అంశము స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ సి టు సి. కన్స్యూమర్ టు కన్స్యూమర్. ఓకే. కన్స్యూమర్ టు కన్స్యూమర్ అంటే ఇక్కడ ఇది మాస్‌లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. మాస్‌గా వెళ్ళిపోతుంది. అంటే అందరికీ ఇది స్ప్రెడ్ అయిపోతుంది. అంటే ఫలానా వస్తువులు బాగున్నాయి, లేదా ఫలానా సమాచారం మాకు అందింది. ఇది విశ్వసించదగ్గ సమాచారము. ఇది బాగుంది, ఇది బాగాలేదు. ఇలాంటి సమాచారము అనేది సి టు సి అంటాము. కన్స్యూమర్ టు కన్స్యూమర్. వినియోగదారు నుంచి వినియోగదారునికి ఈ సమాచారం అందించేటటువంటిది. లేదా వినియోగదారు నుంచి వినియోగదారునికి వస్తు సేవలను అందించడం దేని ద్వారా? త్రూ ఎలక్ట్రానిక్ నెట్వర్క్ ఆర్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఆర్ ఎలక్ట్రానిక్ డివైసెస్. ఓకే. అంటే ఎలక్ట్రానిక్ వస్తువుల ద్వారా వినియోగదారు నుంచి వినియోగదారునికి వస్తు సేవలు కొనుగోలు అమ్మకాలు గాని, లేదా సమాచారాన్ని మార్పిడి చేసుకోవడం గాని, వినిమయం చేసుకోవడం గాని చేసినట్లయితే దాన్ని ఏమంటాము? సి టు సి అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసేసి అదర్‌గా నెక్స్ట్ మొబైల్ కామర్స్. మొబైల్ కామర్స్, ఎం కామర్స్. ఎం కామర్స్ అంటే ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది పార్ట్ ఇన్ ఈ కామర్స్. ఓకే. ఇక్కడ కేటగిరీల్లో ఈ కామర్స్ అంటే మనం అన్ని విషయాలు దీంట్లోకి వస్తాయి. త్రూ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నాము. అందులో వన్ ఆఫ్ ది గ్యాడ్జెట్ మొబైల్ కాబట్టి దీన్ని ఎం కామర్స్ అని కూడా అంటాం. ఎం కామర్స్ అంటే మొబైల్ ద్వారా చేసేటటువంటి కామర్స్. మొబైల్ కామర్స్ అంటే బై యూజింగ్ మొబైల్ we can we can buy the goods and services, and we can sell the goods and services, and we can transfer or we can exchange the information one person to another person. Okay. That is called in the m commerce. M commerce ante mobile commerce.
అంటే రిగార్డింగ్ కామర్స్‌కి సంబంధించినటువంటి లేదా బిజినెస్‌కి సంబంధించినటువంటి అంశాలు. ఓకే. మొబైల్ ద్వారా షేర్ చేసుకున్నట్లయితే దానికి వి కెన్ రీనేమ్ యాస్ ఎమ్ కామర్స్. ఎలక్ట్రానిక్ కామర్స్‌ని మనం కామర్స్‌ని మనం ఎమ్ కామర్స్ అని కూడా అనుకోవచ్చు ఇక్కడ. ఇది ఎమ్ కామర్స్ అంటే మొబైల్ కామర్స్. రైట్? రైట్. నెక్స్ట్ వచ్చేసేసి ఈ లెర్నింగ్. ఈ లెర్నింగ్. ఈ లెర్నింగ్ మీన్స్ ఎలక్ట్రానిక్ లెర్నింగ్. ఇట్ ఈస్ ఇక్కడ లెర్నింగ్ ఎలక్ట్రానిక్ లెర్నింగ్ అంటే ఇట్ ఈస్ ఆల్సో ఈ ఇన్ఫర్మేషన్ కిందకి వస్తుంది ఇది. ఓకే. లెర్నింగ్ మీన్స్ ద లెర్నింగ్ ప్రాసెస్ with electronic devices is called e-learning. The learning process with electronic devices, with electronic network, or with websites, or computers, or personal computers, or laptops, or any other cell phones, mobile phones. Okay, this is called e-learning. E-learning. Nowadays, we are doing, we are learning త్రూ ఈ లెర్నింగ్. అది మనం ఇప్పుడు నేర్చుకునేటటువంటిదంతా కూడా ఈ లెర్నింగ్. ఏది ఈ లెర్నింగ్? మనకి ఇప్పుడు కలుసుకునేటటువంటి నేరుగా ఆఫ్లైన్ క్లాసెస్ తీసుకునేటటువంటి పరిస్థితులు లేకపోవడం వల్ల మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు లేదా మొబైల్ ఫోన్స్ ఆర్ ఇంకితర ఏది ట్యాబ్స్ ఇలాంటివి మనం యూజ్ చేసి మనం ఏది ఈ లెసన్స్ కానీ ఇలాంటి చాప్టర్స్ మనం వింటున్నాం లేదా ఆ ప్రోగ్రామ్ చూస్తున్నాం. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నాం చూడండి. దిస్ ఈజ్ ఆల్సో కూడా ఇది ఈ లెర్నింగ్ అన్నమాట. కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు, ఫ్యాకల్టీ ఆర్ స్టూడెంట్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. దిస్ ఈజ్ ఆల్సో ఈ లెర్నింగ్ ప్రాసెస్. ఓకే. ఎలక్ట్రానిక్ లెర్నింగ్ అంటే లెర్నింగ్ త్రూ లెర్నింగ్ వయా ఎలక్ట్రానిక్ డివైసెస్. వర్లీ లెర్నింగ్ త్రూ మొబైల్స్, లెర్నింగ్ త్రూ కంప్యూటర్స్, లెర్నింగ్ త్రూ ల్యాప్టాప్స్ అండ్ so and so electronic devices. This is called e-learning. Okay, these are the other e-commerce categories. Okay, next వచ్చేసేసి మనకి benefits of e-commerce. Okay, what are the benefits of e-commerce? See, more products and services. More products and services can buy through e-commerce. Okay, more products and any services can buy or sell or exchange among the consumers. Okay, quickly. This is the process of quickly business. Through e-commerce, we can sell, we can buy more and more products within a short time. That's why more products and services we can buy by e-commerce. Okay, this is also one of the more products and services we can exchange through e-commerce. The next, cheaper products and services. But with e-commerce, there may not be the effect of these intermediaries of business. ఇంటర్మీడియట్స్ అంటే ఇక్కడ ఏమన్నారు, మధ్యవర్తుల యొక్క ప్రమేయం ఉండదు. ఇక్కడ ఏమంటారు, మధ్యవర్తులు అనేటటువంటిది తగ్గిపోతుంది. డైరెక్ట్ అప్రోచింగ్ టు మ్యానుఫ్యాక్చరర్, డైరెక్ట్ అప్రోచింగ్ టు ద హోల్సేలర్ త్రూ ఈ కామర్స్. దట్స్ వై ద ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ షుడ్ బి చీప్. వీ కెన్ గెట్ the products and services with affordable prices. మనం ఈ కామర్స్ ద్వారా సరసమైనటువంటి ధరలకి వస్తు సేవలను పొందవచ్చు. నెక్స్ట్, ఇన్స్టాంట్ డెలివరీ. వెంటనే డెలివరీ సౌకర్యం, డోర్ డెలివరీ సౌకర్యాలు కూడా మనం ఈ కామర్స్ ద్వారా పొందవచ్చు. ఓకే, డోర్ డెలివరీ సౌకర్యాలు పొందడానికి ఈ కామర్స్ ఉపయోగపడుతుంది. అంటే త్వరితగతిన వెంటనే మనకి వస్తు సేవలు ఈ కామర్స్ ద్వారా మనం పొందగలుగుతాం. సమాచారాన్ని అందించడం ద్వారా వెంటనే అది వచ్చేస్తుంది. అది కాబట్టి ఇది ఇన్స్టాంట్ డెలివరీ ఫెసిలిటీ కూడా ఇది వన్ ఆఫ్ ది మెయిన్ బెనిఫిట్ ఇన్ ఈ కామర్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ. ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ అంటే మనం ఏదైతే ఆర్డర్ చేసామో లేదా ఏదైతే మనకు కావాలనుకున్నామో
దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, దానికి సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా మనం త్రూ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వి కెన్ సీ అన్నమాట. ఓకే. వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ది ప్రొడక్ట్, అంటే వాట్ ఆర్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ది సర్వీసెస్, ఫీచర్స్ ఆఫ్ ది సర్వీసెస్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్. ఓకే. ఇవన్నీ కూడా మనం త్రూ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వీ కెన్ సీ అండ్ వీ కెన్ ఓకే వాచ్ ద టెస్టింగ్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ కూడా మనం ఇవన్నీ చూడొచ్చు అనమాట. అంటే వాటి యొక్క వస్తువుల యొక్క గుణగణాలు, వస్తువుల యొక్క లక్షణాలు, వాటికి సంబంధించినటువంటి పనితనం అంతా కూడా మనం ఏది ఈ ఇక్కడ ఈ గ్యాడ్జెట్స్ లో ఎలక్ట్రానిక్స్ కామర్స్ ద్వారా మనం వాచ్ చేయవచ్చు, చూడవచ్చు. ఓకే. ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ, ఇన్ఫర్మేషన్ కూడా మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ద్వారా వస్తువు సేవలకు సంబంధించినటువంటి సమాచారం అంతా మనం తీసుకోవచ్చు. ఏ వెబ్సైట్ ను సందర్శించినా మనం దానికి సంబంధించినటువంటి కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. తద్వారా మనం ఈ ఇది సమాచారాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంది. పార్టిసిపేషన్ ఇన్ ఆక్షన్స్, కొన్ని సందర్భాల్లో ఆక్షన్స్ కూడా ఉంటాయి. అంటే దీనికి సంబంధించి వస్తు సేవలకు సంబంధించినటువంటి గానీ, లేదా సమాచారానికి సంబంధించి కొంత ఆక్షన్స్‌లో కూడా మనం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ద్వారా వి కెన్ పార్టిసిపేట్ త్రూ ఆన్‌లైన్ అన్నమాట. ఆన్‌లైన్ ద్వారా మనం ఆక్షన్స్‌లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసేసి బెనిఫిట్స్ ఆఫ్ ఈ కామర్స్. తర్వాత దీంట్లో 2000స్‌లో ఇన్ ఇయర్ ఆఫ్ 2000 మెనీ యూరోపియన్ అండ్ అమెరికన్ బిజినెస్ కంపెనీస్ ఆఫర్డ్ దేర్ సర్వీసెస్ త్రూ ద వరల్డ్ వైడ్ వెబ్. ఓకే. 2000 సంవత్సరంలో మనకి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మెనీ యూరోపియన్ అండ్ అమెరికన్ బిజినెస్ కంపెనీస్, అంటే యూరోపియన్ కంపెనీ గాని, తర్వాత అమెరికన్ కంపెనీస్, వ్యాపార కంపెనీలు ఇవన్నీ కూడా మనకు ఈ వరల్డ్ వైడ్ వెబ్ ద్వారా చాలా రకాలైన సర్వీసులను మనకు అందించడం జరిగింది. వరల్డ్ వైడ్ వెబ్ అంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటాం. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ అని చెప్పేసి మనం ఏ సైట్ కొట్టేస్తే ఆ సైట్‌కి సంబంధించినటువంటి దానికి సంబంధించిన మనకు కావాల్సినటువంటి సమాచారం అంతా కూడా మనకొచ్చేస్తుందన్నమాట. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ అని కొడితే వరల్డ్ వైడ్ వెబ్, అది ఏదైనా దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనకి క్షణాల్లో మనకి డివైస్ మీద కనబడుతుంది. ఫోన్‌లో గానీ, లేదా ల్యాప్‌టాప్‌లో గానీ, కంప్యూటర్‌లో గానీ మనం వి కెన్ సీ. ఇది 2000 సంవత్సరంలో మనకి యూరోపియన్ అండ్ అమెరికన్ కంట్రీస్ ఇచ్చినటువంటి ఓకే. దాని ద్వారా వచ్చినటువంటి ఒక మంచి గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద బెనిఫిట్ ఆఫ్ ఈ కామర్స్, రైట్? ద నెక్స్ట్ వన్, సిన్స్ దెన్ పీపుల్ బిగన్ టు అసోసియేట్ ఏ వర్డ్ ఈ కామర్స్. సిన్స్ దెన్ పీపుల్ బిగన్ టు అసోసియేట్ ఏ వర్డ్ ఈ కామర్స్. ఓకే. అప్పటి నుండి మనకి 2000 సంవత్సరం నుంచి ముఖ్యంగా ఈ కామర్స్ అనేటటువంటి వర్డ్ మనం వాడుకలోకి వచ్చేసింది. ఎప్పటి నుంచి? 2000 సంవత్సరంలో ఈ డబ్ల్యూడబ్ల్యూ డాట్ అనేటటువంటిది, వరల్డ్ వైడ్ వెబ్ అనేటటువంటిది ఈ అమెరికన్ మరియు యూరోపియన్ కంట్రీస్ మనకి ఇది అందించడం ద్వారా, దీని వాళ్ళ ఆఫర్స్ ఉంచడం ద్వారా మనకి అప్పటి నుండి ఈ ఈ కామర్స్ అనేటటువంటి పదాన్ని మనం ఎక్కువగా వాడుతున్నాం. దానికి సంబంధించినటువంటి బిజినెస్‌లు ఎక్కువగా చేయడం జరుగుతుందన్నమాట. రైట్? ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది బెనిఫిట్. అండ్ నెక్స్ట్ బిజినెస్ అప్లికేషన్స్. వీటికి సంబంధించినటువంటి బిజినెస్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఈ కామర్స్ సంబంధించి ఒకటి ఈమెయిల్. ఈమెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్ అంటాం. ఎలక్ట్రానిక్ మెయిల్ మనకు ఏదైనా బిజినెస్ సమాచారం గానీ, వ్యాపార సమాచారం గానీ, లేదా ఇతర మీటింగ్‌లకు సమాచారం గానీ, ముఖ్యమైనటువంటి పత్రాలు గానీ, ఒకరి నుంచి ఒకరికి షేర్ చేసుకోవడానికి ఈమెయిల్ ద్వారా షేర్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఓకే. ఇది కూడా ఒక మంచి అవకాశం. ఇది బిజినెస్ అప్లికేషన్ ఈమెయిల్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి, లేదా ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మంచి ప్లాట్‌ఫార్మ్. ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ టు షేరింగ్ ద ఇన్ఫర్మేషన్ వన్ పర్సన్ టు అనదర్. దిస్ ఈస్ ద ఈమెయిల్ అన్నమాట. ఈమెయిల్ అనేటటువంటిది ఎలక్ట్రానిక్ మెయిల్ అంటాం. రైట్? నెక్స్ట్ ఇన్‌స్టంట్ మెసేజింగ్. ఇన్‌స్టంట్ మెసేజింగ్ అంటే వెంటనే త్వరగా మెసేజింగ్ పంపడానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ కూడా మనకి చాలా కోకొల్లలుగా మనకు కనబడుతున్నాయి. రైట్? నెక్స్ట్ ఆన్‌లైన్ షాపింగ్ అండ్ ఆర్డర్ ట్రాకింగ్. ఆన్‌లైన్ షాపింగ్ కూడా మనకి కనబడుతున్నాయి. రకరకాల అమెజాన్ గానీ, ఫ్లిప్‌కార్ట్ గానీ, లేకపోతే ఇంకేదో క్లూస్ అని గానీ, లేకపోతే ఇంకా రకరకాల మాధ్యమాల ద్వారా రకరకాల కంపెనీస్‌కి సంబంధించి రకరకాల సంస్థలకు సంబంధించినటువంటి ఆన్‌లైన్ షాపింగ్ అనేటటువంటిది మనకి రావడం జరిగింది. ఈ కార్ట్స్‌కి సంబంధించినవి దానిలో షాపింగ్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఆర్డర్ చేసినటువంటి వస్తువు ఎంత దూరంలో ఉంది,
ఎప్పుడు మనకు అందుతుందో కూడా ఆర్డర్ కూడా ట్రాక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ట్రాక్ చేయడం అంటే పలానా మనం వస్తువు ఆర్డర్ చేశాము. ఈ వస్తువు ఎక్కడుంది ప్రస్తుతం? ఇంకెన్ని రోజులకు మనకి మన డోర్ డెలివరీ అవుతుంది? ఇదంతా కూడా తెలుసుకోవడానికి ఆర్డర్ ట్రాకింగ్ కూడా మనకి ఉంది. నెక్స్ట్ ఆన్‌లైన్ బ్యాంకింగ్. బ్యాంకింగ్ సేవలు కూడా ఆన్‌లైన్‌లో మనం చేసుకోవడానికి బ్యాంకింగ్ సంస్థ వాళ్ళు మనకి ఆన్‌లైన్ ఫెసిలిటీస్ ఇవ్వడం జరిగింది. ఆన్‌లైన్‌కి సంబంధించి మనకు సంబంధించినటువంటి సొమ్ము అంటే మన అకౌంట్‌లో ఉన్నటువంటి సొమ్ము వేరే ఒకళ్ళకి అకౌంట్‌లోకి బదిలీ చేసుకోవడానికి, లేదా అవసరం ఉన్నప్పుడు వేరే అకౌంట్‌లో ఉన్నటువంటి అమౌంట్ మన సొమ్ము మనకి బదిలీ చేసుకోవడానికి లేదా ఆహ్, మనకి మన అకౌంట్‌లో ఉన్నటువంటి సమాచారం ఎంతున్నదనేటటువంటిది తెలుసుకోవడానికి, ఆ తర్వాత మన అకౌంట్‌కి సంబంధించినటువంటి స్టేట్‌మెంట్ పలానా మంత్ స్టేట్‌మెంట్, జూన్ మంత్ స్టేట్‌మెంట్, జులై మంత్ స్టేట్‌మెంట్ లేదా మే మంత్‌కి సంబంధించినటువంటి మే నెల యొక్క స్టేట్‌మెంట్ ఎంత ఉంది తెలుసుకోవడానికి వి కెన్ ఆహ్, ఆహ్, సీ బై ఆన్‌లైన్ బ్యాంకింగ్ అన్నమాట. ఓకే. ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా మనం అన్ని రకాల బ్యాంకుకు సంబంధించినటువంటి సేవలను పొందవచ్చు. నెక్స్ట్ షాపింగ్ కార్ట్ సాఫ్ట్‌వేర్. షాపింగ్ కార్ట్ సాఫ్ట్‌వేర్. అంటే షాపింగ్ కార్ట్స్ ఉంటాయి. అంటే పలానా మనం వస్తువులను కొనుగోలు చేస్తే అది కార్ట్‌లోకి వచ్చేస్తుంది. ఆ కార్ట్‌కి సంబంధించినటువంటి సాఫ్ట్‌వేర్స్ కూడా మనకి బిజినెస్ అప్లికేషన్స్‌లో దొరుకుతున్నాయి. నెక్స్ట్ టెలి కాన్ఫరెన్సింగ్. అంటే మనం దూరం నుంచే కాన్ఫరెన్స్ చేసుకోవడానికి. అంటే మన సమాచారాన్ని అందరికి షేర్ చేసుకోవడానికి ఈ టెలికాన్ఫరెన్సింగ్ కూడా మనకి ఉంది. జూమ్ అనేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి యాప్స్ ఉన్నాయి, అప్లికేషన్స్ ఉన్నాయి. ఈ అప్లికేషన్స్ ద్వారా జూమ్ అని గాని, లేదా వెబెక్స్, సిస్కో అని గాని, లేదా గూగుల్ మీట్, ఇప్పుడు రీసెంట్‌గా వచ్చినటువంటి జియో మీట్ ఇవన్నీ కూడా ఏంటిదది కాన్ఫరెన్సింగ్‌కి సంబంధించినటువంటి యాప్స్ అన్నమాట. అప్లికేషన్స్. కాబట్టి ఈ అప్లికేషన్స్ ద్వారా కూడా మనం ఆహ్, వ్యాపారానికి సంబంధించినటువంటి ఇది కామర్స్‌గా చెప్పుకోవచ్చు. దీనికి బిజినెస్ సంబంధించినటువంటి అప్లికేషన్స్‌గా చెప్పుకోవచ్చనమాట. ఇది టెలికాన్ఫరెన్సింగ్. ఇప్పుడు జూమ్ ఇలాంటివి అసి నెక్స్ట్ వచ్చేసి టికెట్స్. ఎలక్ట్రానిక్ టికెట్స్ అనేటటువంటివి కూడా ఇది వన్ ఆఫ్ ది బిజినెస్ అప్లికేషన్‌గా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. రైట్. ఇకపోతే మనకి నెక్స్ట్ వచ్చేసేసి ఆన్‌లైన్ షాపింగ్. ఓకే. యూ కెన్ సీ ద ఆన్‌లైన్ షాపింగ్ పిక్చర్స్. చూడండి మనం ఎక్కడైతే ఆర్డర్ చేస్తే మనం ఇంట్లోనే కూర్చొని ఆర్డర్ చేసుకోవచ్చు ఇక్కడ. మనకి కనబడుతున్నాయి. ఇక్కడ చూడండి ఇక్కడ ఆర్డర్ చేసుకోవడానికి సంబంధించినటువంటి ఆహ్, వస్తువు వస్తువుల్ని ఆర్డర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆహ్, మనం ఎక్కడైతే కూర్చొని ఆర్డర్ చేసుకుంటామో ఆర్డర్ డెలివరీ చేసుకొని ఇక్కడ మనం కూర్చొని ఆర్డర్ చేసుకుంటే ఓకే. ఆర్డర్ ప్రాసెసింగ్ కొరియర్ సర్వీసెస్ వాళ్ళు ఇక్కడ కూర్చొని మనం ఆర్డర్ చేసుకుంటే దీని నుంచి ఈ ఆర్డర్ అనేటటువంటిది ఇలా వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళిపోయి ఆ! ఇక్కడ ఎక్స్‌ప్రెస్ దీని ద్వారా అంటే ఈ కార్ట్‌లోకి వచ్చేస్తుంది. వీళ్ళు షాపింగ్ అనేటటువంటిది ఇలా ఉంటుంది. ఆ! ఇక్కడ ఇదంతా కూడా ఎక్స్‌ప్రెస్ నుంచి ఇక్కడ వీళ్ళు కొరియర్ వాళ్ళొచ్చేసి ఆర్డర్ ఇచ్చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్యాకేజీలు అనేటటువంటివి కూడా ఇవన్నీ జరుగుతాయి. ప్యాకేజీలు అవన్నీ జరిగి డిస్పాచ్ జరిగిన తర్వాత ఆర్డర్ మనకి ఫెసిలిటేటింగ్ సెంటర్స్ ఉంటాయి. ఆ సెంటర్‌ల ద్వారా ఆర్డర్ అనేటటువంటిది ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్‌కి ఆర్డర్స్ వచ్చేసేసి చివరికి వినియోగదారునికి వచ్చేస్తాయన్నమాట. వినియోగదారునికి ఆర్డర్ అందుతుంది. ఆర్డర్ అంతే ఇది ఆహ్, క్యాష్ ఆన్ డెలివరీ కావచ్చు లేదా ముందే ప్రీపెయిడ్‌కి సంబంధించినటువంటి ముందే పే చేసేటటువంటి డెలివరీ కావచ్చు. అంటే క్యాష్ పే డెలివరీ లేదా ముందే ప్రీపెయిడ్ డెలివరీ అనేటటువంటి 2 రకాలుగా ఉండొచ్చు. ఇలా వాళ్ళకి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ ద్వారా, ఫోన్‌ల ద్వారా లేదా కంప్యూటర్‌ల ద్వారా మనకు కావాల్సినటువంటి వస్తువులను చేసుకోవడానికి బుక్ చేసుకొని మనకు ఆహ్, త్వరలోనే వెంటనే మనకి ఆహ్, మన ముంగిట్లోకి డోర్ డెలివరీకి చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి సర్వీస్‌గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఇలా ఇదంతా కూడా ఆన్‌లైన్ షాపింగ్‌కి సంబంధించినటువంటి పిక్చరైజేషన్ మీరిక్కడ దీన్ని గమనించవచ్చు. రైట్. నెక్స్ట్ వచ్చేసేసి సమ్మరీ అండ్ కంక్లూజన్. ద ఇంటర్నెట్ has led to the birth and evolution e-commerce. E-commerce has now become a key component of many organizations in the daily running of their business. ఓకే. ఇంటర్నెట్ అనేటటువంటిది ఒక మంచి ఈ-కామర్స్‌కు మంచి ఒక పుట్టుకనివ్వడం జరిగింది. తర్వాత ఈ-కామర్స్ అనేటటువంటిది ఈ రోజుల్లో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ముఖ్యమైనటువంటి సంస్థలు ఆహ్,
వ్యాపార వ్యవహారాలు నేరుగా జరుపుకోవడానికి ప్రతిరోజు ఆ! ఈ వ్యాపార వ్యవహారాలు జరుపుకోవడానికి ఎలక్ట్రానిక్ డివైసెస్, కామర్స్ అనేటటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రస్తుత రోజుల్లో కామర్స్‌కు ఇంకా ప్రాచుర్యం ఎక్కువగా ఉంది. మన ప్రపంచంలోనే ఆహ్, ఈ వ్యాపారం ఆన్‌లైన్ బిజినెస్ చేసేటటువంటి అతి పెద్ద సంస్థగా మనం అమెజాన్‌ని చెప్పుకోవచ్చు. అమెజాన్ అనేటటువంటిది. అమెజాన్ నడిపేటటువంటి జెఫ్ బెజోస్ ఇతను ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా కూడా మనకి ఆహ్, మన ఫోర్బ్స్ ఫోర్బ్స్ పత్రిక ద్వారా మనకి మీరు చూడవచ్చు. అతని యొక్క సంపద వివరాలన్నీ కూడా. అంటే అత్య అతి స్వల్ప కాలంలోనే వారెన్ బఫెట్ గాని, లేదా ఆహ్, బిల్ గేట్స్ గాని ఇలాంటి యోధులైనటువంటి సంపద ఎక్కువగా సంపాదించినటువంటి వాళ్ళ నుంచి ఆహ్, వాళ్ళ సంపద అంతా కూడా వాళ్ళకంటే ఎక్కువగా ముందుకు దూసుకెళ్ళి ఈ అమెజాన్ ద్వారా తన సంపదను రెట్టింపు చేసుకున్నటువంటి మహా కుబేరునిగా, అపర కుబేరునిగా జెఫ్ బెజోస్ మీరు ఆహ్, నెట్‌లో కొడితే వచ్చేస్తుంది. సైట్‌లో చూడండి మీరు జెఫ్ బెజోస్ అని కొట్టండి. అతనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం వస్తుంది. ఓకే. ఇది ఇది ఇంటర్నెట్ కామర్స్ అనేటటువంటి దాని ద్వారా అతనికి అంత సంపాదన వచ్చేసింది. నెక్స్ట్ యాస్ ద ఇంటర్నెట్ అండ్ ఇన్ turn e-commerce has developed and continues to evolve and grow. It is vital that any organization in any particular industry must base its strategic planning around such as a rapidly growing media. ఓకే. ఇంటర్నెట్ అని గాని, ఇంటర్నెట్ అనేటటువంటిది కామర్స్‌కి బర్త్‌నివ్వటం, ఆ తర్వాత దీని ద్వారా డెవలప్ అనేటటువంటిది జరిగింది. ఆ తర్వాత చాలా రకాల దేశాలు ఆ! దీని ద్వారా ఈ పురోగతిని సాధిస్తున్నాయి. తర్వాత ఇది ఒక మంచి గుర్తింపునిచ్చినటువంటి అంశంగా వ్యాపారంలో ఒక ఆహ్, ర్యాపిడ్ అభివృద్ధి. అంటే త్వరితగతిన అభివృద్ధి జరగటానికి కామర్స్ అనేటటువంటిది చాలా ఉపయోగపడుతుంది. సంస్థలకి మాత్రం ఇది ఒక మంచి వరంగా చెప్పుకోవచ్చు. అదే విధంగా కానీ వినియోగదారులకు కూడా ఒక గొప్ప అంశంగా ప్రస్తుత మోడర్న్ ఆహ్, ప్రపంచంలో కామర్స్ యొక్క ఆహ్, ఉపయోగాలతో ఆహ్, వ్యూహ ప్రత్యూహాలతో ఇక్కడ సంస్థలైతేనేమి, అదేవిధంగా వినియోగదారులైతేనేమి ముందుకు దూసుకువెళ్తున్నారు. ఇది మంచి ఆహ్, త్వరితగతిన అభివృద్ధి చెందడానికి వచ్చినటువంటి ఒక మంచి వరంగా కామర్స్‌ని మాత్రం చెప్పుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఓకే. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ సెషన్. ఆ! ఇది కామర్స్ అయితే మీకు బాగా నచ్చిందని అనుకుంటాను. ఓకే. నచ్చితే మీరు షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే. మరి ఒక సెషన్‌తో మళ్ళీ ఆహ్, కలుసుకుందాం. అంటిల్ దెన్ థాంక్ యూ వన్ అండ్ ఆల్. బాయ్.